మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అంటే మనమే, దేవుని బిడ్డలు. చూడండి, చాలామంది ఈ రోజుల్లో దేవుని మార్గాన్ని, సన్మార్గమును విసర్జించేసి దారాల వైపు, మంత్రాల వైపు, ప్రశ్నల వైపు, విగ్రహాల వైపు, అబద్ధ బోధకుల వైపు ఈ విధంగా తొలగిపోతున్నారు. దేవుని కట్టడలు చాలా చక్కగా మనకు అర్థమవుతున్నాయి, కానీ ఏం చేస్తున్నాం? దేవుని కట్టడలను పాటించడానికి మనకు చేత కాక ఏం చేస్తున్నాం? ఇతరుల వేరే అనవసరమైన, శక్తిహీనమైనవి, బలహీనమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నాం తప్ప ఆజ్ఞలు పాటించి సన్మార్గములో మనం నడిచి దేవుణ్ణి సంతోషపడుద్దాం, మన కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుకుందామని ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది కూడా అలాంటి వారు లేరనే చెప్పుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలరా, నీవు అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. నీవు సన్మార్గమును విడిచిపెట్టకూడదు. సన్మార్గమును విడిచిపెడితే శత్రువు ఎప్పుడు కూడా వెంట పడుతూనే ఉంటాడు. ఈ రోజుల్లో గమనించినారో లేదో, ఆ దారాల వైపు, ప్రశ్నల వైపు, మంత్రాల వైపు తిరిగే వాళ్ళందరినీ గమనించండి. వాళ్ళు బాగుపడుతున్నారంటే ఒకటి పోతే ఒకటి శత్రువు ఏం చేస్తున్నాడు? వెంట పడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి దేవుని ఆజ్ఞను పాటించి చూడండి, దేవుని మాటను పాటించి చూడండి. మనము గనక దేవుని మాటను, దేవుని ఆజ్ఞను గనక పాటిస్తే శత్రువును నిన్ను తరమడం కాదు, నీ శత్రువు నీ దగ్గరికి రాకుండా దేవుడు కంచె వేసి పెడతాడు. దేవుడు నీ శత్రువును కాల్చి వేస్తాడు. దేవుడు నీ శత్రువు నీ దగ్గరికి రావాలంటే భయపడేలా చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు నీవు కలిగి ఉండి దారాల వైపు, ప్రశ్నల వైపు, మంత్రాల వైపు తిరగకూడదని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ బిడ్డలు మంత్రాల వైపు, దారాల వైపు, ఈ విధంగా అనేక వాటి వైపు చూస్తున్నానా తండ్రి, నీ మహిమను కోల్పోతున్నారేమో, నీవిచ్చే ప్రేమను కోల్పోతున్నారేమో, నీవిచ్చే కవచమును కోల్పోతున్నారేమో ప్రభువా. వారితో మాట్లాడండి, వారితో మాట్లాడి బలపరచండి ప్రభువా. వారిని యేసు నామములో స్థిరపరచండి ప్రభువా. వాళ్ళకు మంచి శక్తిని, బలమును, ఇంతవరకు వాటి వైపు తిరిగి శత్రువును వెంట పెట్టుకున్నారు ప్రభా. ఆ శత్రువును నాన్న తండ్రి ఎదిరించే ధైర్యాన్ని వీళ్ళకు దయచేయమని, వాటన్నిటి వైపు నుంచి మళ్ళించి నీ ఆజ్ఞల వైపు, నీ మాటల వైపు త్రిప్పివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.